మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నేను నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా, నీవే నాకు కనబడితివి. వ్రాయబడిన సందర్భాలు ఏవైనా ప్రతి మాట మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు పోల్చుకొని మాట్లాడాలి. వాటిని మనం భౌతికంగా ఆలోచన చేయకుండా ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలి. ఇది మనం చెప్పుకునే మాట. యేసయ్యా, నిన్ను కలుసుకోవాలని నేను వచ్చాను, నిన్ను ఎదుర్కోవాలని నేను బయలుదేరాను, నీవే నాకు కనబడితివి. అంటే ఒకరిని ఒకరు ఎదుర్కొన్నారు అని అర్థం. నిజమే కదా? నేను మిమ్మల్ని ఎదుర్కొన్నప్పుడు మీరు నన్ను ఎదుర్కొంటారు. ఎదుర్కొన్నప్పుడు ముఖముఖాలు చూసుకుంటారు, స్పందన ప్రతిస్పందనలు ఉంటాయి. యేసుక్రీస్తు అసలు మనల్ని ఎదుర్కొంటాడా అనేది నాకు ఒక ఆలోచనగా మారింది. దాని మీద నేను కొన్ని మాటలు ఈ నెలలోనే చెప్పాను. ఒకవేళ మీలో ఎవరైనా యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే, వెంబడించేవారు ఉంటే కొంత మట్టుకు తెలుసుకొని ఉంటారు. దేవుడు మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటో ఒక 4 విషయాలు చెప్పాను. ఇప్పుడు నేను మీకు చెప్పేది మనము దేవుణ్ణి ఎదుర్కోవటం. ఈ ప్రార్థనా మందిరం విలువ కూడా మీకు తెలియాలి. దేవుడు మనము కలుసుకునే స్థలం ఈ ప్రార్థనా మందిరం. ఇంట్లో కూర్చుంటే దేవుడు ఉండరండి అని మీరు అనొద్దు. ఉంటారు, ఇంట్లో ఉంటారు. విన్నారండి? ఏ చోట మనం తిరుగుతున్నా దేవుని కాపుదల ఉంటుంది. దేవుడు మనల్ని దృష్టి నిలుపుతారు, ఆయన మనసులో మనల్ని పెట్టుకుంటారు. కానీ ప్రత్యేకంగా మనం దేవుని ఆరాధన చేసుకోవటానికి ఏర్పరచుకున్న స్థలం ఇది. సొలొమోను దేవాలయం కట్టినా, ప్రత్యక్ష గుడారం కట్టినా, ఏమండి ఆ సందర్భాల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే, మనం ధూపం వేసుకోవడానికి మందిరం కట్టుకున్నాం. విశ్రాంతి దినాన దేవుని సన్నిధికి మనం వెళ్ళి మన జీవితంలో చేసిన మేలులన్నిటినీ సాక్ష్యంగా చెప్పుకొని మనం ధూపం వేసుకుంటూ ఉంటే దేవుడు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా లేఖనాలు తెలియచేస్తున్నాయి. తేజో మహిమతో ఆయన ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్ష గుడారానికి రాగానే దేవుడు కరుణాపీఠం మీద నుండి మాట్లాడారు, కెరూబుల మధ్యలో నుండి మాట్లాడారు, మేఘములో నుండి మాట్లాడారు, మహిమలో నుండి మాట్లాడారు అని ఎందుకు లేఖనాలలో వ్రాయబడి అంటే, ఇది మనము దేవుడు ఎదుర్కొనే స్థలం. ఇది మందిరం యొక్క విలువ తెలియాలి. దేవుని మందిరానికి మనం బయలుదేరినప్పుడంతా ఇది ఈ మనసుతో బయలుదేరాలి. ఏమని? నిన్ను ఎదుర్కొనవలనని నేను బయలుదేరితిని అనండి గట్టిగా. యేసయ్యా, నిన్ను కలుసుకోవాలని వచ్చాను, నిన్ను ఎదుర్కోవాలని బయలుదేరాను. ఎవరిని ఎదుర్కోవడానికి బయలుదేరారు మీరు? ఏమండి, ఒక వ్యక్తినా, ఒక సేవకున్నా,
మీరు ఆ మనస్సుతో రావాలి. నిన్ను కలుసుకోవాలని నేను వచ్చి తిని, నిన్ను ఎదుర్కోవాలని నేను బయలుదేరి తిని. విచిత్రమైన విషయం ఏమిటో యేసయ్యా, నీవే నాకు కనబడితివి, నీవే నాకు కనబడితివి. యేసును మీరు చూసి వెళ్ళబోతున్నారు, యేసును మీరు ఎదుర్కొని వెళ్ళబోతున్నారు, యేసును మీరు కలిసి వెళ్ళబోతున్నారు. తప్పనిసరిగా మీ కళ్ళు ఆయన చూడబోతూ ఉన్నాయి. యేసును స్వయముగా మీరు ఎదుర్కోబోతున్నారు. యేసుక్రీస్తును ఎదుర్కొనే దేవుడు, యేసుక్రీస్తును మీరు ఎదుర్కోవాలి. ఆయన మనల్ని ఆయన కలుసుకోవాలి. మన మనుషుల్ని ఎదుర్కోవటానికి కాదు ఇక్కడికి వచ్చేది. మనుషుల్ని ఎదుర్కొంటే, మనుషులు ఎదురు పడితే ఏమండి, నరమాత్రులు మనకేం చేస్తారండి? ఒక్కొక్కరు కలిసినప్పుడు ఆప్యాయత పంచుకుంటారు, ఒక్కొక్కరు కలిసినప్పుడు ఏమండి మూర్ఖంగా ప్రవర్తిస్తారు. నాకు ఆ మాట బాగా గుర్తండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. ఈ ఒక్క మాట మీకు ఇస్తున్నా. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటును, ఎక్కడున్నాయి ఎలుగుబంటులు? నల్లమల అడవుల్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటునైనా ఎదుర్కోవచ్చు కానీ మూర్ఖపు పనులు చేసే మూర్ఖుణ్ణి రాదు 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 అంటే ఇక మీకు అర్థమైందా? మూర్ఖపు పనులు చేసే వ్యక్తుల్ని ఎదుర్కొన రాదు. కొన్నిసార్లు కొంతమంది ఎదురు పడితేనే భయం. వారి నోటి యొక్క ఉచ్చారణ ఎలా ఉంటుందో అర్థం కాదు. మీరు కూడా కొన్నిసార్లు గమనించి ఉంటారు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ పై అధికారి ఎవడైనా కానీ ఒకరు ఎదురు వస్తామంటే, అబ్బో పడక వీరి గంటలో పడ్డానే అని చెప్పి సైడ్కి వెళ్ళిపోతుంటారు. కొన్ని పరిస్థితులను బట్టి. ఎందుకంటే మూర్ఖులు అంటే మనం ఎదుర్కోవాల్సింది లోకాన్ని కాదు, మనం ఎదుర్కోవలసింది లోకములో ఉన్న వ్యక్తులు కాదు, మనం ఎదుర్కొనవలసింది, కలుసుకోవలసింది వారిని కాదు. మనము మన ప్రభువుని యేసుక్రీస్తును ఎదుర్కోవాలి. నేను ఇప్పుడు చెప్పాలనుకున్న ఒక 3 విషయాలు, వీలైతే 4 క్లుప్తంగానే చెప్తాను. అంటే తక్కువగానే చెప్తాను, ఎక్కువ సమయం తీసుకోను. ఎలా మనం యేసుక్రీస్తును ఎదుర్కోవాలి? ఆయన మన భౌతిక జీవితంలో ఈ లోకములో ఉన్నప్పుడు మనల్ని ఎదుర్కొంటారు. రెండవది, ఆయన రాకడ సమయంలో కూడా మనం ఆయన ఎదుర్కోవాలి. 2 మనసులో పెట్టుకోవాలి మీరు. ఒకటి, మన శారీరకమైనటువంటి ఈ లోకములో జీవితంలో కూడా యేసయ్యను మనము ఎదుర్కోవాలి. రెండవది, ఆయన రాకడ సమయంలో కూడా ఆయన మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ తర్వాత దేవుని బోరతోనూ ప్రభువు దిగివచ్చును. మృతులైన ప్రతివారు మొదట లేతురు, ఆ మీదట సజీవులముగా ఉండు మనము ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘమండలము మీద కొనిపోబడుదుము. ప్రభువుని ఎదుర్కొనుటకు మనము మేఘముల మీద కొనిపోబడుతుము. ఆకల సమయములో మనం మేఘాల మీద కొనిపోబడబోతున్నాము, మేఘాల మీద వెళ్ళబోతున్నాము. మేఘాల మీద ఎందుకు మనం కొనిపోబడతామంటే యేసును మనం ఎదుర్కోవడానికి. దశలోనిక మొదటి పత్రిక 4, 15, 16, 17 వచనాల్లో ఉంటే ఈ మాటలు 13 నుండి మీరు నోట్ చేసుకోండి.
మేఘమండలం మీద మనం కొనిపోబడతాము. ఎందుకు మేఘాల మీద కొనిపోబడతాము? ఒక రోజున మనం యేసుని ఎదుర్కోబోతున్నాం. యేసు మీద ఎన్నో ఆశయాలు పెట్టుకున్నాం మనం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె మనం మారాలి, ఆయన ముఖాముఖిగా చూడాలి, ఆయన ఎదుట మనం నిలబడాలి. మనలో ఎన్నో తృష్ణలు, ఎన్నో ఆశలు, ఎన్నో తలంపులు గుండె నిండా ఉన్నాయి. ఆ రోజు రాబోతుంది, మనం మేఘాల మీద కొనిపోబడే రోజు రాబోతుంది. ఆ రోజున మనం యేసుని ఎదుర్కోబోతూ ఉన్నాము, యేసును చూడబోతూ ఉన్నాము, యేసు ఎదుట నిలబడబోతూ ఉన్నాము, ఆయన వలె మారబోతూ ఉన్నాము. రెండు మనసులో పెట్టుకోవాలి మనం ఎప్పుడు. ఒకటి, ఈ లోకములో ప్రతిరోజు ప్రతి క్షణం యేసును మనం ఎదుర్కొంటూ ఉండాలి. రెండవది, ఆయన రాకడ సమయంలో ఆయన్ని మనం ఎదుర్కోవాలి. ఆయన ఎదుర్కోవాలి అనుకున్న ప్రతి వారు ఎలా ఎదుర్కొన్నారు, బైబిల్లో ఎలా ఎదుర్కొన్నారు, ఆ భక్తులు ఎలా ఎదుర్కొన్నారో గమనించి ఆ లక్షణాలు మనము కలిగి ఉంటే మనం తప్పనిసరిగా ఎదుర్కొంటాం. ఒక 4 విషయాలు చెప్తాను, మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రభువుని ఎలా ఎదుర్కోవాలి. అబ్రహాము ఒక రోజున, ఆదికాండం 18వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మీరు గమనించాలి. అబ్రహాము ఒక రోజున గుడారపు వాకిట ఎండవేళ కూర్చొని ఉన్నాడు. యెహోవా అతనికి కనబడెను. ఆయన కన్నులెత్తి చూసినప్పుడు 3 వ్యక్తులు అతనికి కనబడిరి. 3 వ్యక్తులంటే మన దేవుడు ఎప్పుడు త్రిత్వమై ఉంటాడు, తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మునిగాను. అందుకే అక్కడ 3 అనే పదాలు కనబడతాయి. ముందు యెహోవా అతనికి కనబడెను అనుంది, తర్వాత 3 మనుషులు అతనికి కనబడిరి అనుంది. ఇప్పుడు అబ్రహాము గుడారపు వాకిట నుండి దేవునిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి అనే పదం ఉంది. దేవుణ్ణి ఎదుర్కోవటానికి ఇతడు పరిగెత్తి నేల మట్టుకు వంగి, అది నోట్ చేయండి, నేల మట్టుకు వంగి. దేవుణ్ణి కలుసుకోవటానికి నేల మట్టుకు వంగాల. క్లియర్గా ఎందుకు నేల మట్టుకు అనే పదం ఉపయోగించినట్లు, నేల మట్టుకు పక్కనే మీకు 19వ అధ్యాయం ఉంది, అక్కడ లోతుని గురించి అలా లేదు చూడండి. దేవుణ్ణి ఎదుర్కోవటానికి బయలుదేరి వెళ్ళాడని ఉంది, నమస్కారం చేశారని ఉంది, అంతే కదా. అక్కడ నేల మట్టుకు అనుందా? కొంచెం చెప్పొచ్చు కదండి, లేదు. మరి ఇక్కడ నేల మట్టుకు అని ఇక్కడ ఉంది, అక్కడేమో నమస్కారం చేశాడంట. ఇప్పుడు ఈయనకున్న వ్యత్యాసం, ఆయనకున్న వ్యత్యాసం చూడాలి. నేల మట్టుకు వంగి, నేల మట్టుకు వంగటం అంటే ఈ నేల 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 అనేది ఎప్పుడు చూడండి తగ్గింపు జీవితాన్ని చూపిస్తుంది. తగ్గింపు జీవితం. బ్రాకెట్లో నోట్ చేయటమే, బకెట్లో కాదు, బ్రాకెట్లో. నేల మట్టుకు వంగుట అనగా తగ్గింపు జీవితం. మనల్ని మనము తగ్గించుకొని మనం ప్రభుని ఎదుర్కొంటేనే ఆయన మనల్ని ఎదుర్కొంటాడు. హలే మన మనస్సు ఎలా ఉండాలి? అబ్రహాము విశ్వాస వీరుడు, అబ్రహాము నమ్మకమైన మనస్సు గలగవాడు. వినండి, అబ్రహాము దేవునితో ఎప్పుడు సహవాసం చేసేవాడు.
నా స్నేహితుడైన అబ్రహాం అని దేవుడే చెప్పారు. మరి ఇన్ని చక్కని క్వాలిటీస్ ఉన్నటువంటి, చక్కని సుగుణాలు ఉన్నటువంటి లక్షణాలున్న ఈ అబ్రహాము దేవుణ్ణి ఎలా ఎదుర్కొంటున్నారు? పరిగెత్తుకొని వెళ్ళి నేల మట్టుకు వంగి నీ కటాక్షము నీ దాసుని మీద ఉన్న ఎడల్లా నీ దాసుని దాటిపోవద్దు. దేవునికి ఇచ్చే గౌరవం, ప్రాధాన్యత, నేను ఎవరిని, దేవుడు ఎవరు. ఈ మధ్య ఒక ఆమె రంకెలేసుకుంటూ వచ్చారు నా దగ్గరికి. అనుకున్నారేమో కూడా కాదు, అలా లేదు, అనుకున్నాడేమో. ఆ భాష ఎలా ఉంది, నేను అట్టాడదాన్ని కాదు ఇట్టాడదాన్ని, ఎట్టాడదాన్ని ఆయన తెలియదు. పెట్టుకో నాతోటే పెట్టుకుంటున్నాడు అని కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటా వస్తే నాకు మ్యాటర్ అర్థమైంది. ఏదో భార్యాభర్తలు గొడవ అయి ఉంటుంది, ఆయన మీద ఏదో ఫైర్ అవుతా నా దగ్గరకు వస్తుంది. ఇక నేను ఫైర్ ఇంజిన్ తీసుకొని ఇప్పుడు నా వాటర్ పోస్తే కానీ ఆమె కొంచెం కూల్ అవుతుందని నేను ఉండి అమ్మా ఏంటి మ్యాటరు, అన్నయ్య ఏమైనా అన్నాడా అన్నాను. అన్నారా అన్నాను. అన్నయ్య అంటాడా, అన్నయ్య అంటారా, అన్నయ్య అంటడానికి అంత సీన్ ఉంది అన్నయ్యకి, అన్నయ్య కాదులే అంటుంది. చూశారండి, అసలు ఇలాంటి మనిషి నాకు ఒక్కామే దొరికింది. అసలు ఏమిటి మాటలు, ఈ ఉచ్చారణ, పదజలం, ఆ పదజలం ఏమిటండి? అనుకుంటున్నారేమో నేనంటే ఆటలే అంటుంది. ఆటలా? ఎవరి సంగతి మరి మీరు మాట్లాడండి. ఇంకెవరు, ఆయనే అంటుంది. ఎవరు ఆయన? ఆయనే. ఎవరమ్మా ఆయన? అదే ఇంకెవరు, యేసయ్యే అంటుంది. యేసయ్యతో అలాగైనా మాట్లాడేది? అంటే ఎన్ని కొంపలు లేవు రాజన్న గారు, ఆ కొంపలతో ఊరితో పెట్టుకోడు, నాతోటే పెట్టుకుంటాడు ఆయన. శ్రమలన్నీ వారికి ఇవ్వచ్చుగా రాజన్న గారు, నాకే ఇస్తాడు ఆయన శ్రమలు. నేనంటే ఆటలనే అంటుంది. ఆయనకేం పని లేక నీతో ఆటలాడుకుంటున్నాడు గోయిలాట. తెలియ తక్కువ ధర. ఏం మాటలు నువ్వు మాట్లాడేది? దేవుడు ఎవరు, మనమెవరం? అసలు ఆయన ఎవరు, మనమెవరమే? ఆయన సమీపించడానికి ఎలా సమీపించాలి? ఆయన దగ్గర మనం మాటలు ఎలా ఉండాలి? ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా వినయంతో ఉండాలి, విధేయతతో ఉండాలి? మీరు ఎలా దేవుణ్ణి ఎదుర్కొంటున్నారు? నేల మట్టుకు వంగి తగ్గించుకొని మన స్థితిని మనం గమనించి 18వ అధ్యాయం ఇంకొక మాట చదువుతారు చూడండి అందరూ. 27వ వచనం చదువుతారు. అందుకు అబ్రహాము ధూళియు బూడిదనైనటువంటి నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. సొదొమ గొమొర్ర పట్టణాలు దేవుని ఉగ్రతకు గురయ్యాయి. ఆ పట్టణాలని తగలబెడతానని దేవుడు చెప్పారు. అప్పుడు అబ్రహాము ప్రార్థన చేయటం ప్రారంభించాడు. వినండి, తలలో పైకి లేపి. 2 జంట నగరాలు తగలబడుతున్నాయే అనే బాధ అబ్రహాముకి. ప్రార్థన చేస్తున్నారు. చూడండి ఏమని చేశారు, నేను చెప్తానండి. తలలో పైకి లేపి. అయ్యా, సొదొమ గొమొర్ర పట్టణాలు చాలా పెద్ద పట్టణాలు కదా, అవి నాశనం చేయటం అంత మంచిదంటారా? ఒకవేళ ఎవరైనా మీకు కోపం పుట్టించి ఉంటారు, నేను కాదంటలేదు. మరి ఒక 50 మంది అయినా నీతిమంతులు లేరా? 50 మంది నీతిమంతులను బట్టి అయినా ఆ దేశాన్ని కాపాడవచ్చు కదా అన్నారు. ఏనండి బాగా, అబ్రహాం 50 మంది నీతిమంతులుంటే తప్పనిసరిగా ఆ జంట నగరాలని నేను కాల్చివేయను. తేడా వచ్చింది అబ్రహాంకి. అంటే 50 మంది కూడా లేరేమో అని ఇంకొక మెట్టు దిగాడు. దిగి ఆయన ప్రార్థన చేసినప్పుడంతా ఒక మెట్టు దిగుతున్నారు.
దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అంతా ఇంకొక మెట్టు దిగుతున్నాడు. మీరు గమనించాలి, ఇంకొక మెట్టు దిగుతున్నారు, ఇంకొక మెట్టు దిగుతున్నారు. దిగంటారు, ప్రభువా ఇలా అంటున్నానని మీరు అనుకోవద్దు, ఏమనుకో, ఒక్క మాట మాట్లాడుతున్నాను, మీరు కోపం పడబోకండి, కళ్ళు ఎర్ర చేయబోకండి. అమ్మో మీరు కళ్ళు ఎర్ర చేశారంటే కేరళ అయిపోతా నేను. వద్దు నాయన, ఇంకొక మాట ప్లీజ్. ఏంటో చెప్పు. 40 మంది ఉంటే 40 మంది ఉన్నా కాపాడతా. ఏం లేదు, తలకి కొన్ని పరిస్థితి వచ్చింది. 40 మంది కూడా లేరా, ఏం చేయాలి అర్థం కాక 30, 20, 10, ఇదే పాట కాదు, యానం పాట కాదు నేను చెప్తుంది. 5 మంది ఉన్నా కాపాడతా. ఇక చూడండి ఇప్పుడు ఏం చేయాలండి, ఇప్పుడు ఏం చెయ్యాలి అబ్రహాం? అందుకే ఈ మాట అంటాడు, ఏది విశ్వాస వీరుడు, దేవునితో సహవాసం చేసే వ్యక్తి, నమ్మకమైన మనస్సు కలిగిన అబ్రహాం ఇప్పుడు ఈ మాట అన్నారు. చూడండి ఏ మాట అంటున్నారండి, అయ్యా ధూళిని బూడిదను మరొక్క మాట మాట్లాడటానికి తెగిస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు, కొద్దిగా సమీపించి ఇంకొక మాట మాట్లాడుతున్నాను, తెగించి. చూడండి, తెగించి మాట్లాడుతున్నాను. ఇది మాట్లాడకూడదు, అయినా తెగించి మాట్లాడుతున్నాను. మరలా ఏమిటి అబ్రహాం ఇలా మాట్లాడారు అనుకోవద్దు మీరు. బూడిదలు అంటున్నయ్యా, బూడిదలు అనుకోని మీరు నీ కాళ్ళ కింద బూడిదను అనుకొని, నీ కాళ్ళ కింద ధూళిని మట్టిని అనుకొని ఏమనుకోబాకయ్యా. అబ్రహాం ఎంత తగ్గించుకున్నాడు, దేవుని ఎదుర్కొన్నప్పుడు ఎలా ఎదుర్కొంటున్నాడు. రోజులు గడిచే కొలది ప్రతి విశ్వాసికి ఈ సభలో రావాలి. ఎందులో అతిశయించుదాం, ఏమున్నదని అతిశయించుదాం, ఏమున్నదని గర్వించుదాం, ఏమున్నదని అహంకారం. డబ్బా ఎందుకు దేవునికి, అందమా ఎందుకు దేవునికి, పెద్ద కులమా ఎందుకు దేవునికి. దేవునికి కావాల్సినది కాదు, తగ్గింపు జీవితం కావాలి, దేవుళ్ళలో వినయం కావాలి. 103వ కీర్తన 14వ వచనాన్ని మీరు గమనిస్తే, ఈ 14వ వచనములో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. దీన్ని ఇంకొక కోణంలో మీరు ఆలోచిస్తాను. మనము నిర్మింపబడిన రీతి, వినండి, మనము నిర్మింపబడిన రీతి ఏమిటండి? మీరు ఒకసారి గమనించాలి. విజయవాడలో నేను ఉన్నప్పుడు జాన్ పాస్టర్ గారు వచ్చారు. అప్పుడు మైనర్ ఏదో వర్క్ చేయడానికి జాన్ పాస్టర్ గారు వచ్చారు. ఒక ఇంజనీర్లు ఇద్దరు వచ్చారు. ఇంజనీర్లు మా సిస్టర్లు ఏం చేశారంటే, వారు విలువ తెలియక మా ఇద్దరికేమో కప్పులు సాసర్లో పెట్టి టీ ఇచ్చారు. వారిద్దరికేమో అవే కప్పులు సాసర్లేదు అలా ఇచ్చారు. మధ్యాహ్నం భోజనానికి కూడా మేము పిలిచాం. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం, టీ తాగి మధ్యాహ్నం భోజనం చేసుకొని వెళ్తురండి అని చెప్తే, వినండి, మధ్యాహ్నం భోజనానికి ఎంత ఫోన్ చేసినా మేమిద్దరం, వారిద్దరు రావట్లా. తీరా వారిద్దరితో తీసుకొచ్చిన ఇంకొక ఆయన ఉన్నారు, వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారులేండి అన్నారు. ఎందుకు ఫీల్ అయ్యారు? అదేనండి ఉదయం ఏమైంది, ఉదయం నాకు అర్థం కాదు ఏమైంది. అదే టీ ఇచ్చేటప్పుడు మీకేం కొంచెం సాసర్లో కప్పులు పెట్టి ఇచ్చారు, తర్వాత వారికేమో కప్పులే ఇచ్చారు, సాసర పెట్టలేదంట. అదే టీ కదండి, ఏమన్నా మార్చారా? లేదు కదా, అదే టీ, సాసర్ లేదు. సాసర్ లేకపోతే ఏమైంది? సాసరం కూడా తింటారా? మీకు అర్థమైంది నేను చెప్తుంది? అవన్నీ దేవునికి పనికిరావు. మనం నిర్మింపబడిన రీతి మనకు తెలియాలి. ఏమిటి మనం నిర్మింపబడిన రీతి? మన పూర్వపు స్థితి ఏమిటో మనకు అర్థం కావాలి. ఏమిటి మన పూర్వపు స్థితి? అందుకే అబ్రహాముని గురించి మాట్లాడినప్పుడంతా ఇదే మాట అంటారు, నీవు ఏ బండ నుండి చెక్కబడితివో, నీవు ఏ గుంట నుండి తీయబడితివో. మనం ఏ గుంట నుండి చెక్కబడ్డాం,
ఏ బండ నుండి తీయబడ్డం. ఇప్పుడు నేను ఇన్నో కారులో తిరగవచ్చు. ఇదే కర్నూలులో సైకిల్ మీద తిరిగాను. ఇదే కర్నూలులో కాళ్ళకు చెప్పులు లేకుండా చౌరస్తా వరకు వెళ్ళాను. అక్కడ నా కాళ్ళకు చెప్పులు లేకపోతే ఒక సహోదరుడు చెప్పులు కొని పెట్టాడు నాకు. ఆ రోజుల్లో ఆటోలో కుర్రోడు నాకు చెప్పులు కొనుక్కొచ్చాడు. మనం నిర్మింపబడిన రీతి తెలియాలి. మనం మంచి మంచి భవనాల్లో ఉండొచ్చు, కాదంటలేదు. మనకు దేవుడు డబ్బు ఇస్తున్నారు, మంచి మంచి బట్టలు ఇస్తున్నారు, వేసుకోవద్దని కాదు. సుఖంగా సౌఖ్యంగా ఉండొద్దని కానీ నేను చెప్తుంది. మన మనస్సు ఎప్పుడు హోదాలు మారినా ఎస్తేరు స్వభావాలు మారలేదు. అలా ఉండాలి మనం. ఆమె రాజ్యానికి రాకమునుపు ఎలా లోబడుతూ ఉందో రాజ్యానికి వచ్చిన తర్వాత కూడా అలాగే లోబడుతుంది. హోదాలు మారిన స్వభావాలు మారకూడదు. తగ్గింపు మనస్సు ఉండాలి. ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారట? 14లో 2వ వరుస, మనము మట్టి వారమని. అందరు నోరు తెరిచి మాట చెప్పండి, మనము మట్టి వారమని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు అనండి ఏకస్వరంతో అందరూ చెప్పండి. ఎందుకు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నారండి? ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటారండి? దేవుని దగ్గర ఉండాల్సిన మనుషులు చెప్పండి, నేల మట్టుకు వంగి అనండి గట్టిగా. ఇంటికి వెళ్ళి ప్రయత్నించండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను గురించి వ్రాయబడింది. బాప్తిస్మమిచ్చు యోహాను గురించి ఏమని రాయబడింది చూడండి. మీరు యోహాను క్వాలిటీస్ కూడా మీకు తెలుసు, లక్షణాలు. యోహాను మంచి వైరాగ్యం కలిగిన వ్యక్తి, ఆసక్తి కలిగిన వ్యక్తి. యేసు ప్రభు అతని గురించి మంచి బిరుదు ఇచ్చారు. స్త్రీలు కనిన వారిలో యోహానంత గొప్పవాడే లేడు అని చెప్పారు. అన్ని లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు మెస్ అయ్యావా అని ఎవరో అడిగారు. అప్పుడు యోహాను ఏమన్నారు తెలుసా? నా వెనుక ఒకరు వచ్చుచున్నారు, ఆయన నాకంటే శక్తిమంతుడు అనండి. నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకైనను. అబ్బా ఎంత మంచి మాట అండి. నేను వంగి ఎవరండి మాట చెప్పేది? ఒక అనామకుడా? బాప్తిస్మిచ్చు యోహాను ఎంతటి వ్యక్తి అండి. దేవుని దగ్గరకు వచ్చేసరికి ఆయన తగ్గింపు చూడండి. నేను వంగి ఆయన చెప్పులు వారులు ఇప్పడానికి కూడా యోగ్యాన్ని. దేవుని దగ్గర అలా మనం తగ్గించుకునే స్వభావం ఉండాలి. దేవుని దగ్గర ఎప్పుడు బడాయి శాస్త్రాలు చేయకూడదు మనం. ప్రభువా నేనయ్యా నేను నీ ప్రియకుమారున్నయ్యా, నేనయ్యా రాజునయ్యా, నీ ప్రియకుమారున్నయ్యా అంటే సరిపోయిద్దండి? ఆయన చెప్పాలి. కానీ మీరు ఏ హోదాలో ఉన్నా మన మనస్సు ఎప్పుడు ఎలా ఉండాలంటే ఆయన చెప్పుల వారును ఇప్పుటికైనను వంగి అనేది పక్కన పెట్టబాకండి. చెప్పండి, వంగి మెడ వంచే స్వభావం ఉండాలి మనకి. ఎప్పుడు దేవుని దగ్గర మెడ వంచాలి. ఇజ్రాయేల్ దేశం వచ్చిన వాళ్ళు ఒకసారి చేతుల పైకి చూపించండి. ఇజ్రాయేల్ దేశం వచ్చిన వారు మళ్ళీ తీసుకెళ్తానని మీరేమనుకోబాకండి, ఊరికి ఎక్కడ చెప్తా. ఇజ్రాయేల్ దేశం వచ్చారు కదా, వినండి. యేసు ప్రభు ఎక్కడైతే ఉదయించారో ఆ స్థలాన్ని మీరు చూశారు. అక్కడ ఒక మంచి ప్రార్థనా మందిరం కట్టారు. ఓకే, మంచి ప్రార్థనా మందిరం నిర్మించారు. అక్కడ ఇన్ గేట్, అవుట్ గేట్, 2 గేట్లు ఉంటాయి. లోపలికి వెళ్ళేది, బయటకు వచ్చేది. ఆ లోపలికి వెళ్ళే ఇన్ గేట్ ద్వారం ఎలా ఉంటుంది తెలుసండి? ఒక 4 ఫీట్ హైట్ ఉంటుంది, ఒక 4 ఫీట్ వెడల్పు ఉంటుంది. చిన్న ద్వారం. మేము ఆ రోజుల్లో గైడ్ని అడిగాం, ఎవరెళ్ళా
వేల మంది వస్తారు, వేల మంది క్యూలో ఉంటారు. కానీ ఈ గేట్ ఏంటండి, ఈ ద్వారం చిన్నది పెట్టారు, వంగి 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 వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఆ గైడ్ అంటారు, లోపల ఉదయించింది ఎవరండి? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అవునండి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువే. ఆయన దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి తల వంచి రావాలి, వంగి రావాలి, తల వంచి రావాలి. వారు ఏ చక్రవర్తి అయినా సరే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తల వంచుకొని రావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎంతటి గరుడైనా, వీరుడైనా, ఎవరైనా సరే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తల వంచుకొని రావాలి. యేసు అంతటి ప్రాధాన్యత కలిగిన దేవుడు, కృపలను కలిగిన దేవుడు. ఆయనకు ఆయనే సాటి. ఆయనతో మనం ఎవరిని సమముగా పెట్టుకోలేం. 48వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 48:4వ వచనం. నీవు మూర్ఖుడవని ఏమాడంట? ఏమ్మా మీరున్నారా? వింటున్నారా? మేడ ఏ మేడ చెప్పండి, మీరు కొంచెం వినపడుతుందా? మీకు వినిపిస్తుందా? ఏ మేడంట? ఇనుప మేడ. ఇనుప మేడ ఎలా ఉంటుంది అంతే. కొంతమంది నిలబడినా చూడండి, ఇది ఇలా నిలబడతారు. తర్వాత టీవీలో చూసుకోండి, భలే ఉంటుంది. ఇలా మాట్లాడిన ఇలాగే ఉండరు. ఎందుకంటే నీ మెడ చెప్పండి ఇనుప నరమనియు, అబ్బో నుదురు ఇత్తడిదంట. ఇనుము వంగిద్దా? మీరు చెప్పాలి. ఇనుము బెండ్ అవుద్దండి? అది కాదు, నోటితో చెప్పాలి. ఇనుము బెండ్ అవ్వదు. మరి మెడ ఇప్పుడు ఎలా ఉంది? మెడకి ఒక్కోసారి మెడ నొప్పులు అనేది ఒకటి పెట్టుకొని వస్తారు. ఇక అంతే. రాజన్న గారు ఏంటి సిస్టర్ గారు ఇలా అయిపోయారు? గొంతు పట్టుకున్న రాజన్న గారు నొప్పి, అందుకే సాగదీసి పెట్టారు. ఇది తీసే వరకు మెడ ఇంతే ఉండదంట. రాజన్న గారు మెడ వంగట్లా. మనిషి తిరగాలంటే మనిషి తిరగాల, మరలు ఇటు తిరగాలంటే మరలు ఇటు తిరగాల. నేను ఇటు తిరుగుతుంటే మరలు ఎలా తిరుగుతున్నారు? ఎందుకంటే గొంతుకు అది పెట్టుకునేసరికి మెడ వంగట్లా. మరి అది పెట్టుకుంటేనే మెడ వంగట్లేదే. మీరు చెప్పండి ఏమండి? మరి నరమే ఇనుము నరమైతే, ఇనుము నరమైతే ఏం చేయాలి? మెడ వంచని వారు ఉంటారు కొంతమంది. మీరని నేను అంటలేదు, మిమ్మల్ని అంత మాట నేను అనలేను. మీరని కాదు నేను చెప్తుంది. కొంతమంది మెడ వంచని వారు ఉంటారు, తల వంచని వారు ఉంటారు. ఆ తల వంచని నరము, ఇనుప నరం వంటి వ్యక్తులను దేవుని దగ్గర కూడా పొగరబట్టి మాట్లాడతారు. దేవుని సన్నిధిలో కూడా పొగరబట్టి మాట్లాడతారు. ప్రారంభంలో నిర్మింపబడిన రీతి వేరు. గేట్ దాటాలంటే 4 సార్లు దండం పెడతారు గేట్కి. ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుని మందిలో చెప్పులు వేసుకొని కూడా తిరుగుతున్నారు. ఆఖరి బైబిల్ పట్టుకొని కూడా ప్రార్థనకు రావట్లేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలండి? మనము నిర్మింపబడిన, అది మర్చిపోదు, ఏ బండ నుండి మనము చెక్కబడ్డాము. ఈ ఇనుప నరాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే కొలిములో పెట్టాల. కొలిములో పెట్టి బాగా నిప్పు పెట్టాలి. కొలింకి కాలి 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 కాలిపోవాలా. ఈ కొలిమిలో పెట్టి కాల్చాలి. మిమ్మల్ని కాల్చి 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 దాన్ని మళ్ళీ కాలిందో లేదో అని చెప్పి దిమిసి మీద పెట్టి సుట్టలు తీసుకొని పెటా పెటా పట్టాల. అప్పుడు కానీ ఈ ఇనుము సాగిద్ది. బాగా స్పందించారు. మనల్ని మనం నేల మట్టుకు వంగి దేవుణ్ణి ఎదుర్కోవాలి. తగ్గింపు మనస్సుతో దేవుణ్ణి మనం ఎదుర్కోవాలి.
మొదటి మాట తగ్గింపు మనస్సుతో దేవుణ్ణి మనం ఎదుర్కోవాలి. ఇంకొక విషయం, నిర్గమకాండం 19వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నారు, వినండి. ఓకే, దేవుడు మోషేతో చెప్పారు, సీనాయి పర్వతం మీదకి నేను దిగి వస్తాను సరిగ్గా 3 రోజుల్లో. నీవు కొండ దిగి పాలెములోనికి వెళ్ళి నేడు రేపు 10వ వచనం 14వ వచనం కూడా మీరు నోట్ చేయండి. అక్కడ వ్రాయబడిన మాటలు ఇలా ఉంటాయి, నేడు రేపు పరిశుద్ధపరుచు. 2 రోజులు పరిశుద్ధపరుచుకోండి. 3వ రోజున మీరు పాలెములో నుండి నన్ను ఎదుర్కోవటానికి రావాలి. సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వస్తున్నప్పుడు అగ్నితో దిగి వచ్చారు. దేవుణ్ణి ఎదుర్కోవటానికి ప్రజలు తమ్మును తాము 2 రోజులు పరిశుద్ధపరచబడ్డారు. దేవుణ్ణి ఎదుర్కోవడానికి పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధతతో దేవుణ్ణి మనం ఎదుర్కోవాలి. మొదలు చెప్పాను, తగ్గింపు మనసుతో మనం దేవుణ్ణి ఎదుర్కోవాలి. రెండవది, దేవుణ్ణి ఎదుర్కోవటం అంటే సామాన్యమైన విషయం అనుకోబాకండి. ఒక సేవకులుగా మమ్మల్ని ఎదుర్కోవడానికి దేహానికి ఎంత శుద్ధి చేస్తారు మీరు. పలానా సమయానికి నేను వస్తున్నానని మీకు ఒకవేళ సమాచారం చెప్తే ఇల్లు ఎలా శుభ్రపరుచుకుంటారు, దేహాన్ని ఎలా శుభ్రపరుచుకుంటారు, వస్త్రాలను ఎలా శుభ్రమైన వస్త్రాలు ధరించుకొని ఎదురు చూస్తారు. ఒక సేవకునిగా నేను వస్తున్నప్పుడు అక్కడ అంటారు చూడండి, మీ వస్త్రములను ఉతుకుని, 10వ వచనంలో మీ వస్త్రములను ఉతుకుకొని అంటే ఏమిటి? వస్త్రం 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 అంటే యోవేలు ప్రవక్త అంటాడు తన పుస్తకములో, మీ వస్త్రములను కాక మీ హృదయమును చించుకొని. వస్త్రం అంటే మీ హృదయం. దేవుణ్ణి ఎదుర్కోవడానికి హృదయం పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధతతో దేవుణ్ణి ఎదుర్కోవాలి. నిజంగా దేవుని ఎదుర్కొంటారా మీరు? ఎదుర్కొనే ఆ స్వచ్ఛత ఉందా? నెల్లూరులో నేను వాక్యం చెప్తున్నాను, ఇలాగే కొంచెం వైరాగ్యం కొన్ని విషయాలు చెప్తున్నానండి, పరిశుద్ధత గురించి బోధిస్తున్నా. ముగించారు. గంట సేపు ఒక సహోదరి గారు అలాగే తిరుగుతూ ఉన్నారు, దగ్గరకు రావట్లేదు. కొంచెం రిచ్ మేనేనండి, తిరుగుతూ ఉన్నారు. సరే, 2 మనుషులు మొత్తం మీద ముగింపులో నేను కార్యక్రమం తీసుకొని వచ్చాను. ఏంటి మా అలా తిరుగుతున్నారంటేనో, అయ్యా మీరు ప్రారంభం నుండి చెప్తున్న వైరాగ్య మాటలు విన్నాను, పరిశుద్ధత గురించి బోధిస్తుంటే విన్నానండి. సరేలేమ్మా నేను చెప్తానులే, మామూలేలే, రండి, సహజమే, నేను ఎప్పుడు చెప్పిన అలాగే చెప్తాను, రండి ప్రార్థన చేస్తానంటే ఆమె గడగడ గడగడ వణుకుతో ఒక మాట అన్నారండి. ఆ మాటలు చెప్తా ఉంటే నాకు మీ ఎదుటికి రావటానికే భయంగా ఉంది. మీ ఎదుటికి రావడానికే భయంగా ఉంది నాకు. తెలిసి తెలియని ఏదో చిన్న చిన్న పొరపాటు. లేదు మా, నేను అలా అనుకోను మా, అలాంటి వ్యక్తిని కాదు నేను, రండి మా, నేనేమనుకోను, రండి అంటే ఆమె అంటారు, అది కాదయ్యా, ఇంత వైరాగ్యంగా పరిశుద్ధ గురించి చెప్తున్నప్పుడు మీ ఎదుట రావటానికి మిమ్మల్ని ఎదుర్కోవడానికే భయంగా ఉంది. నా బాధ అంతా ఏమిటంటే, రేపు నేను దేవుని ఎదుర్కోగలుగుతానా? దేవుణ్ణి ఎదుర్కోవాలంటే ఎంత స్వచ్ఛత ఉండాలి. ఈ స్థలం పరిశుద్ధపరచబడే స్థలం, మిమ్మల్ని పరిశుద్ధపరిచే స్థలం ఇది.
ప్రతి ఆదివారం మీరు ఇక్కడికి వచ్చేది ఏదో ఆచరించుకోవడానికి కాదు. ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చేది ఎందుకో తెలుసా? దేవుని వాక్యము చేత మీరు పరిశుద్ధపరచబడాలి. యేసు రక్తము చేత మీరు పరిశుద్ధపరచబడాలి. దేవుని ఆత్మ చేత మీరు పరిశుద్ధపరచబడాలి. ప్రాణము, ఆత్మ, శరీరం పరిశుద్ధపరచబడాలి. దేవుని కొరకు సంపూర్ణ పరిశుద్ధత గలవారై నడిపించబడాలి. పరిశుద్ధపరచబడే స్థలం ఇది. మిమ్మల్ని పరిశుద్ధపరిచే స్థలం ఇది. వేదికపై ఒక దైవ సేవకుడు నిలబడుతున్నప్పుడు ఆ దైవ సేవకుల్లో దేవుని దైవత్వం మీకు కనబడుతుంది. ఆ సేవకుని నోట వచ్చే ప్రతి మాట అది దేవుని మాట. ఆ వాక్యం మీ ప్రాణాత్మ శరీరములను పరిశుద్ధపరుస్తుంది. దేవునిలోని గొప్పతనాన్ని మీకు బోధిస్తుంది. దేవునిలోని పరిశుద్ధతను మీకు బోధిస్తుంది. ఆ పరిశుద్ధుడైన యేసును ఎదుర్కోవటానికి మీ వస్త్రములు కాదు, మీ హృదయములను ఉతుక్కొని శుద్ధి చేసుకొని ఆయన ఎదుటకు రావాలి. ఆయన పరిశుద్ధతతో మీరు ఎదుర్కోవాలి. అందరూ చెప్పండి, చేతుల పైకే చెప్పండి గట్టిగా. ఎలా చెప్పండి, ఎలా? చూశారా? నేను రైల్వే అసిస్టెంట్ మేనేజర్ గారి ఇంటికి వెళ్ళాను గుంటూరులో. ఒక చిన్న గది అండి, పెద్ద ఆఫీసర్ గారు ఆయన, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఆయన. ఒక చిన్న స్టేట్కే నేను చెప్పాలంటే అంత మంచి ఆఫీసర్ ఆయన. చిన్న గది పెట్టుకున్నారు. వాళ్ళ బాబు చెప్తున్నారు, వాళ్ళ బాబు గురించి వీళ్ళ నాన్నగారు నాకు చెప్తున్నారు, అన్నయ్య వీడికి మీరు బాప్తిస్మం ఇచ్చారు కదా అన్నయ్య, మంచి ప్రార్థన పరుడయ్యాడు అన్నయ్య అంటాడు. బాబు గురించి బాగా ప్రార్థన పరుడయ్యాడు అన్నయ్య, మెడిసిన్ చేస్తున్నారు, మంచి ప్రార్థన పరుడన్నయ్య, బాగా వాక్యం చదువుకోడు అన్నయ్య, అన్నయ్య చాలా పర్ఫెక్ట్ అన్నయ్య అని బాబు గురించి చెప్తుంటే ఆడంటాడు, దాడి అంత కాదు అన్నయ్య అన్నాడు. ఆత్మీయతలో ఇద్దరు పోటీ పడుతున్నారండి. డాడీ అంత కాదులే అన్నయ్య, డాడీ ఎక్కడన్నయ్య, డాడీలాగా నేను చేయగలుగుతానా? 4 గంటలకి లేవన రోజు అంటూ లేదన్నయ్య డాడీ. సరిగ్గా 4 o'clock లేస్తాడు, 1 hour ప్రేయర్ చేస్తాడన్నయ్య. నా గుండె దడానది అలా చెప్పుకుంటుంటే. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు అలసిపోయి నేను పడుకున్నాను. నేను చెప్పే బోధ విన్న వాళ్ళు అలా నిలబడ్డారు అనిపించింది, సిగ్గుపోయింది. ఒకసారి తిరిగి 3 గంటలకు వచ్చి, 2 గంటలకు వచ్చి, 4 గంటలకు లేవలేక 5 గంటలు చేసుకుందాలి, 6 గంటలు చేసుకుందాలి అని కొంచెం నెగ్లెక్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయండి. సరిగ్గా 4 o'clock లేస్తారన్నయ్య. అన్నయ్య వీక్లీ వన్స్ ఏం చేస్తుంది, వారంలో ఒకరోజు ఏం చేస్తుంది సార్, నీళ్ళు బాటిల్ తీసుకొని గదిలోకి వెళ్తారు అన్నయ్య. వాళ్ళు బాబు చెప్తున్నారు. ఉదయం వెళ్తే ఇక సాయంకాలం వరకు రాడన్నయ్య, తలుపు తీస్తే వరకు మేము తలుపు తట్టకూడదు, మధ్యకిద్దామనుకున్నా కానీ తలుపు తీయడన్నయ్య. నానంత ప్రార్థన పరున్నా ఉన్నాయా నేను అన్న వీడు. వాళ్ళిద్దరు మాటలు విని నా హృదయం చాలా సంతోషమైంది. రోజులు గడిచే కొలది మన మనసు ఎప్పుడు పరిశుద్ధత వైపు నడిపించబడాలి. దేవుని మనం ఎలా ఎదుర్కోవాలో కొంచెం గమనించాలి. పరిశుద్ధతను గూర్చిన ఒక దర్శనం ఎక్కడ ఈ లోక సంబంధమైన కార్యక్రమాల ద్వారా కానీ అపవిత్రపరచబడకూడదు. పరిశుద్ధతను మనము గురిగా నిలుపుకోవాలి. మాటల్లో కానీ చూపుల్లో కానీ ఎక్కడ పరివర్తనలో ఈ లోక సంబంధమైన ఇహలోక సంబంధమైన ఈ మాలిన్యాలలో ఎక్కడ మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకోకూడదు. సమూయేలు 2వ గ్రంథం మీరు 19వ అధ్యాయం 20వ వచనం అందరూ చూడండి. ఇక్కడ ఎవరిని ఎవరు ఎదుర్కొన్నారంటే వినండి, ఒక మాట చెప్తా.
దావీదును షిమి అనే ఒక వ్యక్తి ఎదుర్కొన్నాడు. ఈ సందర్భాన్ని ఎందుకు చెబుతున్నారు కొంచెం మీరు గమనించండి. తండ్రి కొడుకులకి ఇద్దరికి గొడవలు అయినాయి. అబ్షాలోముకను దావీదుకి ఇద్దరు గొడవలు అయితే ఆ కుమారుడితో నేను ఎందుకు గొడవ పెట్టుకొని పోట్లాడటమని దావీదు కాళ్ళకు చెప్పులు లేకుండా ఆ తల కప్పుకొని అరణ్యానికి బయలుదేరాడు. ఈ షిమి అనేవాడు ఎన్ని రోజుల నుంచో కోపం ఉంది దావీదు మీద. ఆ కోపాన్ని మొత్తం అగపరిచాడు. ఎలా అగపరిచాడు? చీ పో, నువ్వు నరహంతకుడివి, దుర్మార్గుడివి, అందుకే నీ సొంత కొడుకే నీకు విరోధంగా లేచాడు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. రాళ్ళు తీసుకొని విసురుతా ఉన్నాడు, రాళ్ళు రువ్వుతా ఉన్నాడు. వినండి, దావీదు మీద. వెంటనే దావీదుతో ఉన్నటువంటి వ్యక్తులు అంటారు, ఈ చచ్చిన కుక్క నిన్ను శపించడం ఏమిటి, మీరు ఆజ్ఞిస్తే చంపేస్తామంటే దావీదు అంటారు, దేవుడు శపించమని సెలవు ఇచ్చాడు, దాన్ని మనం ఆపకూడదు. వాని శాపం ఒకరోజు నాకు ఆశీర్వాదంగా మారుతుంది అని తల వంచుకొని వెళ్ళాడు. దావీదుకు మంచి రోజులు వచ్చాయి. అబ్షాలోము చనిపోయాడు. దావీదు మరలా తిరిగి దేశానికి వస్తున్నారు. వచ్చేటప్పుడు ఈ షిమికి అర్థమైపోయింది, ఆ రోజు నేను తిట్టాను, శపించాను, తప్పనిసరిగా ఈ రోజు నన్ను దావీదు చంపుతాడని అందరికంటే ముందుగా వెళ్ళి ప్రథమ ఫలముగా బాగా అర్థమైంది నేను చెప్తుంది, ప్రథమ ఫలముగా దావీదును ఎదుర్కొన్నాడు ముందుగా. ఇక్కడ ముందుగానే పదం ఉంది. యేసుక్రీస్తు రాకడ సమయంలో కూడా కొన్ని వరుసల్లో ప్రభువును ఎదుర్కొంటారు. మొదట లేచేవారు ఉన్నారు. పునరుత్థానపు కొన్ని వరుసలు ఉంటాయి. వినండి బాగా. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేచెను అంటాడు పౌలు. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతుకుతారు, ఆయన వారు ఆయన ఎదుర్కొంటారు. మంచిదే, ప్రథమ ఫలముగానే ఉన్నారు, మొదటి ఎదుర్కొనే గుంపులోనే ఉన్నారు. కానీ మీరు విచిత్రమైన విషయం గమనించాలి. అక్కడ షిమి ఎదుర్కొంటున్నాడు కానీ తన మనస్సు మారలేదు. మీరు ఒక మాట రాజుల గ్రంథంలో చూస్తారా? రాజుల గ్రంథంలో సొలొమోను షిమితో మాట్లాడిన సందర్భాలు ఉంటే చూడండి. 2:36 చదువుతున్నారు, ఒకసారి చూడండి. సొలొమోను రాజు షిమిని పిలవనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను, యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికి వెళ్ళక అందులో కాపురముండుము. ఏ దినమున నువ్వు బయలుదేరి కిద్రోను వాగు దాటుదువో నువ్వు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. అక్కడ కాదమ్మా, మీరు చదవాల్సింది ఎక్కడంటే నీ హృదయములో మెదలుతున్నటువంటి కింద మాటలకు రండి. కీడంతయు అనే పదం, నీ హృదయములో మెదలుతున్న కీడంతయు. 44 చదవండి, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు అంతా చదవటానికి సమయం లేదు. ఒరే నాయనా, నువ్వెవరు నాయనా? ఈ పక్కన ఎవరు? ఏం పేరునన్నా? బాబు. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పోల్చుకోబాకు, ఇట్రా, నీకు పోల్చుకోబాకు, మళ్ళీ నేనేం చేశారా అనుకోబాక. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు చూసుకుంటూ ఉంటారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతే. వచ్చారు, ఏనండి ఇటు చూడండి, అందరూ ఇటు చూడండి, అక్కడ చదువుతారు. దావీదుని ప్రథమ ఫలముగా ఎదుర్కొన్నాడు. నేను ప్రథమ ఫలం పోల్చానా మీకు? ప్రథమ ఫలం ఎవరు? మృతుల్లో లేచింది యేసు అనండి. ఎవరు? యేసు.
తర్వాత ఎవరు? ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాల్సింది సంఘం, ప్రథమ ఫలం సంఘం. ఇప్పుడు నేను ముందుగా వచ్చి నేను ఎదుర్కొంటున్నానయ్యా అన్నారు. బాగుంది, సరే నేను చంపనని చెప్పాడు దావీదు, బాగానే ఉంది. ఇక్కడ సొలొమోను ఏమన్నాడు చూడండి, మా తండ్రి అయిన దావీదునకు చేసినట్లు నీ హృదయములో మెదలుచున్న కీడంతయు. చూసారా? అంటే హృదయములో ఏముంది? ఇప్పుడు చెప్పాలి మీరు. కీడు ఉంది. హృదయములో ఏముంది? పాపం ఉంది. హృదయములో ఏముంది? ఏమంటే ద్వేషం ఉంది. హృదయములో ఏముంది? ఏమండి కక్ష ఉంది. ఇన్ని ఉన్నా దావీదు ఎదుర్కొంటున్నాడు. అంటే నేను పోల్చే విషయం అర్థం కావాలి. మీ హృదయములో ఇవన్నీ ఉండి దేవుని మందిరంలో కూర్చున్న ఫలితమేమిటి? కూర్చో. దావీదు ఎదుర్కొన్నాడు, కానీ హృదయంలో ఏముందండి? తన హృదయం శుద్ధైందా? తన హృదయం శుద్ధీకరించబడిందా? దేవుని మందిరానికి వచ్చారు, దేవుని ఎదుర్కొన్నారు, మంచిదే. హృదయం ఎలా ఉంది? ఇంకా సిగరెట్ల కంపుతో ఉందా? హృదయం ఎలా ఉంది? సినిమాలతో నిండి ఉందా? యవనస్తులారా, మీ హృదయం ఎలా ఉంది? లోక ప్రేమలతో నిండుకొని ఉందా? కొన్నిసార్లు చేతుల మీద గారాభంగా పెంచుతుంటాం, గాఢంగా ప్రేమించి పెంచుతూ ఉంటాం కొంతమందిని, పిల్లల్ని. వారు ఎదిగిన తర్వాత వాళ్ళ ప్రవర్తన చూస్తే మరలా వాళ్ళ ముఖాన్ని మొదలు అసహించుకోవాలనిపిస్తూ ఉంటుంది. పెంచిన ఉద్దేశం వేరు. ఒక మొక్క నాటేటప్పుడు ఉద్దేశం వేరు. అది కౌరు ద్రాక్షాలు కాస్తే ఎంత బాధ ఉంటుంది. శివుడు ఎదుర్కొంటున్నాడు, కానీ హృదయం శుద్ధీకరించబడలేదు. మనం అలా ఉండకూడదని చెప్తున్నాను. దేవుని ఎదుట జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. ఈరోజు కొంచెం డౌట్గానే చెప్తున్నా మీకు. అయిపోయినాయి, నవ్వించుకుంటూ చెప్పే రోజులు పోయినాయి. ఇది నవ్వించుకుంటూ చెప్పే రోజులు కావు. పెట్రా, నవ్వించుకుంటూ చెప్పే రోజులు కావు ఇవి. ఒక బోర ఊది అందరిని సమకూర్చాం. ఇప్పుడు ఇంకొక బోర ఊదబోతున్నాం. ఈ బోర తరలించాలి, మిమ్మల్ని సియోనుకు తరలించాలి, యెరూషలేముకు తరలించాలి, యెరూషలేముకు తరలించాలి. విన్నారండి? ఈ ప్రార్థనా మందిరానికి వస్తే ఈ ప్రార్థనా మందిరంలో ఈ బోధలు ఉంటాయి, కల్పన కథలు ఉండవు. ఈ సహవాసం విలువ తెలియాలి మీకు. కల్పనా కథల వైపు తిరగొద్దు మీరు. ప్రసంగం ప్రారంభం నుండి కొంతమంది ముగింపు వరకు కల్పనా కథలు ఉంటాయి. కల్పనా కథలు కొన్ని చోట్ల ఆ కల్పనా కథల వైపు తిరగొద్దు. అబ్బో అక్కడికి వెళ్తే భలే కుటుంబ వ్యవస్థ గురించి చెప్తున్నాడు, ఇక్కడికి వెళ్తే భలే కల్పనా కథలున్నాయి. కల్పనా కథలు రేపు ప్రభువు దగ్గర తీసుకెళ్ళవు. వాక్యం అంటుంది కల్పనా కథల వైపు తిరిగే కాలం అట ఇది. చెప్పండి, ఏ కథల వైపు చెప్పాలి? నోరు తెరిచి హెచ్చరించి, గద్దించి, క్రమపరిచి, బుద్ధి చెప్పి, సంఘ క్రమాలు చెప్తే వాటి వైపు తిరిగే కాలం కాదంట ఇది. ఏ కాలం ఇది? కల్పనా కథల వైపు తిరిగే కాలం. కానీ మీరు అలా ఉండకూడదు. ఇక్కడికి వచ్చి మీరు పరిశుద్ధతల గురించి నేర్చుకోవాలి. మీ హృదయంలో ఉన్న ప్రతి అపవిత్రత తొలగిపోవాలి. ఈ ఆరాధనలో నా దేవుడు మీ హృదయమును శుద్ధి చేయబోతూ ఉన్నాడు, పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు. యేసు రక్తం ఉదకర మీద ప్రోక్షింపబడుతుంది. వాక్యమైన ఉదక స్నానము చేత మీద పరిశుద్ధ పరచబడుతున్న కాక దేవుని కొరకు నూతనమైన వ్యక్తులుగా దేవుని మిమ్మల్ని మార్చును గాక. అందరూ చేతులు ఊపుతూ చెప్పండి, చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. రోజు రోజుకి వస్త్రధారణలో మార్పులు రావాలి.
రోజు రోజుకి అలంకారాలలో మార్పులు రావాలి. 10 సంవత్సరాల క్రితం చూస్తే ఏమండి ఎంత చక్కగా ఉండేదో వస్త్రధారణ, ఎంత చక్కగా ఉండేదో. దేవుని మందిరానికి వెళ్తున్నాం మేమని దైవత్వానికి సంబంధించిన బట్టలు వేసుకొని వచ్చేవారు. దేవుని మందిరంలో ఉండాలి మేము, మాకు ఇవన్నీ ఎందుకులేండి, వాటి మీద ఇష్టాలు మోజులని ఏమండి అలా ఉండేవారు. ఇప్పుడు కొంతమంది చూస్తుంటాను నేను ఈ మధ్యకాలంలో, వేసిన పునాది వేరు, బోధించిన ఉపదేశం వేరు. ఇప్పుడు ఎక్కువైపోతుంది, ఇవి ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు ఎన్నో వీటి మీద ఇష్టం ఉండదు, ఉంటుంది, కొంతమందికి బాధ ఉంటుంది నా మీద. ఉన్నా పర్లా, మీ ఇంట్లో ఒక పెద్ద ఒక తండ్రి బాధ్యత తీసుకొని హక్కుతో చెప్తున్నాను అనుకోండి, మీకు ఒక తండ్రి బాధ్యత తీసుకొని హక్కుతో చెప్తున్నా నేను, మీ హృదయములో ఇట్లాంటి కార్యక్రమాలు, పిచ్చి కార్యక్రమాలను చేయకూడదు. పరిశుద్ధతకు భిన్నముగా ఎక్కడ ప్రవర్తించకూడదు, పరిశుద్ధతకు అనుగుణంగా ప్రవర్తించాలి. మీరు ఏం చేయాల్సిన అవసరంలా, ఉపదేశపు ఆజ్ఞను అతిక్రమిస్తే చాలు, మీరు ఈ దేవుని ఎదుర్కోలేరు. పండు తిన్నందుకు కాదు వారు పాపం చేసింది, పండులో పాపమే లేదు. వినండి, తలపైకి లేపి హవ్వ ఆదాములు ఇద్దరు పాపం చేశారని రాయబడింది కదా. వారు పండు తిన్నందుకు కాదు, పండులో పాపమే లేదు అసలు. ఆ కాయ తిన్నందుకు కాదండి, ఫలం తిన్నందుకు కాదండి. ఆ ఫలం ఎందుకు పెట్టాడు దేవుడు? వారి కొరకేనండి. ఆహారం కొరకు కొన్ని ఫలాలు ఇచ్చారు, జీవం పొందడానికి జీవవృక్ష ఫలాలు ఇచ్చారు, మంచి చెడ్డలు తెలుసుకోవటానికి ఇది ఇచ్చారు. సమయాన్ని బట్టి తినాలి, అందులో లేదు పాపం. పాపం ఎందులో ఉందంటే, నేను తినొద్దు అని చెప్పాను, నీవు ఆజ్ఞను, బైబిల్ అంతట్లో వృక్ష ఫలం తిన్నందుకు అని బైబిల్ చెప్పట్లా, ఆజ్ఞను అతిక్రమి. చెప్పండి, ఆజ్ఞను. అది ఏ పునాదులు మీకు వేయబడినాయో ఆ పునాదుల ఉపదేశాన్ని అతిక్రమిస్తే అప్పుడు ఎవరు దేవుని ఎదుర్కోలేరు. పిచ్చి పనులు ఇలాంటివి చేయకుండా దైవత్వానికి అనుగుణంగా ఉండండి, అనుభవించండి, దేవుడిచ్చిన ఆశీర్వాదం అనుభవించండి, మంచి భవనాలు కట్టుకోండి, నేను కాదంటలేదు. మంచిగా సుఖంగా ఉండండి, ప్రతి ఇంట్లో ఏసీ పెట్టుకోండి, నేను కాదన్ను. మంచిగా కార్లు కొనుక్కోండి, పిల్లలు మంచిగా చదివించుకోండి, మంచి హోదాలో ఉండండి, నేను కాదంటలా. ఇది నా దేహానికి అపవిత్రత కలగ చేస్తుంది అనుకునే దాన్ని మీరు ఏమండి రిసీవ్ చేసుకోబాకండి, దాన్ని రిజెక్ట్ చేయండి. మీరు మంచిగా ఉండొద్దని నేను చెప్పట్లేదు, మంచిగా ఉండండి. మీరు బాగుంటే మేము బాగున్నట్టే. యేసయ్య గారు చెప్పేవారు ఒకప్పుడు, లోకములో ఉన్న ఏవి కూడా మనల్ని అపవిత్రపరచకూడదు, పరిశుద్ధతతో మనం ప్రభువుని ఎదుర్కోవాలి. ఆమేన్ గట్టిగా. ఆ మత్తయి సువార్త ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను, ఇది చాలా అవసరమైంది, వినాలి మీరు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. సందర్భాలు ఏమైనా ఇక్కడ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తును ఎదుర్కోవటానికి 10 మంది బయలుదేరారు. ఈ ప్రారంభంలోనే మనం 3వ వచనంలోనే గమనించవచ్చు, 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు అని. ఏనండి, వారు బుద్ధి లేని వారు 5, వీరు బుద్ధి కలిగిన వారు 5 అనే ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించారంటే, కొంచెం గమనించాలి మీరు. అక్కడ ఒక వాక్యాన్ని గమనించాలి. 5 చేసిన మంచి పని ఏమిటంటే, తమ దివిటీలతో దీపములతో సిద్ధెను తీసుకొని వెళ్ళారు, సిద్ధెను. మరొక 5 ఏం చేశారంటే, వారితో పాటు నూనె ఉండే సిద్ధెను తీసుకొని వెళ్ళలేదు. అది అక్కడ వ్యత్యాసం.
ఐదుగురు బుద్ధి కలిగిన వారు, ఐదుగురు బుద్ధి లేని వారు అని పిలువబడటానికి అస్సలు ప్రబలమైన కారణం ఏమిటంటే, హలో వింటున్నారా, నిద్రపోయారు ఐదుగురు అని కాదు. మీరు ఆ సందర్భాలు గమనిస్తే నిద్రపోయింది ఐదుగురు కాదు, అక్కడ 10 మంది నిద్రపోయారు. దీపాలు ఆరిపోబోతుంది, ఐదుగురి కాదు, అక్కడ 10 మంది దీపాలు ఆరిపోబోతున్నాయి. మధ్యరాత్రి ఒక స్వరం వినబడింది. ఏ స్వరం? పెండ్లి కుమారుడు, 6వ వచనం, పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు రండి అని మధ్యరాత్రి ఒక కేక వినబడను, ఒక స్వరము వినబడుతుంది. ఈ బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు ఏం చేశారంటే, ఆరిపోతున్న తమ దీపాలను వెలిగించుకొని, చక్కపరుచుకొని అనే పదం ఉంది అక్కడ, చక్క పెట్టుకొని, వారి సిద్ధలో నూనె ఉంది కనుక ఆ నూనె పోసుకొని దీపాలు వెలిగించుకొని ఐదుగురు వెళ్ళారు. ఐదుగురు దీపాలు ఆరిపోతున్నాయి. ఆ దీపాలు వెలిగించుకోవటానికి వారి యొద్ద సిద్ధ లేదు, ఆ సిద్ధలో నూనె లేదు. యేసును ఎలా ఎదుర్కోవాలి? దీపం వెలిగించుకుంటూ ఎదుర్కోవాలి. దీపంలో వెలగాలి. దీపంలో వెలగాలంటే సిద్ధలో నూనె ఉండాలి. సిద్ధ అంటే ఏమిటి తెలుసండి? మట్టితో చేయబడుతున్న సిద్ధేది, మట్టి సిద్ధేది. మీ దేహమే ఒక సిద్ధే, మీ హృదయమే ఒక సిద్ధే. మీ సిద్ధలో నూనె ఉండాలి. అప్పుడే నీ దీపం వెలుగుతుంది. దీపం అంటే ఏమిటో కాదు, సామెతల గ్రంథంలో చెప్పబడినట్లుగా ఒకే మాట చెప్తాను. దీపాలు రకరకదానికి పోల్చబడుతున్న ఒకటే మీకు చెప్తాను, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అనండి ఒకసారి గట్టిగా. ఆ దీపం ఎప్పుడు వెలగాలి? సామెతల గ్రంథం 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నిటినీ శోధించును. తల్ల పైకి లేపండి, ఒక్కసారి మీరు వినాలి. భూమి మీద ఉన్న ప్రతి దానికి ప్రాణము, శరీరమే ఉంటుంది. హలో, మెడిసిన్ చేసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. మెడిసిన్, వైద్య శాస్త్రం గురించి. మనిషి మాత్రమే ప్రాణ, ఆత్మ, శరీరములు కలిగిన వ్యక్తి. ఏ మృగమైనా, ఏ పశువైనా, ఏ జంతువైనా, ఏదైనా ప్రాణము శరీరముతోనే ఉంటుంది. వినాలి. ఆత్మను దేవుడు ఎందుకు పెట్టారంటే మనకు గ్రహించటానికి, పరీక్షించటానికి, వివేచించటానికి దేవుడు ఆత్మనిచ్చారు. పశువులకి మనకు వ్యత్యాసం ఏమిటంటే, తాను త్రాగే కుడితిలో, నీళ్ళల్లో మనం చెప్పి నువ్వు చావాలని విషం కలుపుతున్నావు, త్రాగి చనిపో అని విషం కలిపినా అది గ్రహించలేదు, త్రాగుతుంది. నువ్వు చావాలని ఇంజెక్షన్ వేస్తావు, చనిపో అని చెప్పినా గ్రహించలేదు. ఆత్మ లేదు. మనిషికి దేవుడు ఆత్మనిచ్చాడు, దాన్ని మనుష్యాత్మ అంటారు. పరిశుద్ధాత్ముడు వేరు, మనుష్యాత్మ వేరు. మనుష్యాత్మ ఏం చేస్తుందంటే మనుషుని సంగతులన్నీ తెలియచేస్తుంది. నాకు జ్వరం వచ్చింది ఎలా తెలుస్తుంది? ఆత్మ ద్వారా. పౌలు వివరించేటప్పుడు అదే అంటాడు, ఒక మనుషుని సంగతులన్నీ మనుష్యాత్మ తెలుసు.
ఆ ఆత్మను దేవుడు దీపంగా పెట్టాడు, గ్రహించడానికి, పరీక్షించడానికి, వివేచించుటకు. ఆ దీపం ఎప్పుడు వెలగాలి. ఆ దీపం ఆరిపోతే మనిషి గ్రహించలేడు, వివేచించలేడు, పరీక్షించలేడు. పాపమేదో పవిత్రత ఏదో, మేలేదో కీడేదో, మంచేదో చెడేదో గ్రహింపు శక్తిని కోల్పోతారు. కొన్ని పర్యాయాలు ఆత్మీయులు అనుకునే వ్యక్తులు కూడా మా దగ్గరకు వచ్చి అంటారు, నాతో మెదులుతూ తిరుగుతున్న నా కూతురు ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నయ్య. ఈ పిల్ల మనసులో ఇది ఉందని సంగతి నాకు తెలియదు. దీనికంతటికి కారణం ఏమిటంటే నీ దీపం ఆరిపోయింది. అందుకే నిన్ను నువ్వు పరీక్షించుకోలేకపోతున్నావు, నీ కుటుంబాన్ని పరీక్షించుకోలేకపోతున్నావు, గ్రహింపు శక్తిని కోల్పోయావు. నీలో ఉన్న దీపం ఎప్పుడు వెలగాలి. అది ఆరిపోయిందా నీ అంతరంగం అంతా చీకటైపోతుంది. పూర్వకాలం మీ పాపములకు శుద్ధి కలిగిన సంగతిని మర్చిపోయి గుడ్డితనంలోనికి మనిషి అడుగు పెడతాడు. అందుకే నీ హృదయం అనే సిద్ధెలో, నీ దేహం అనే సిద్ధెలో నూనె కావాలి. నూనె, ఒక దీపం వెలగటానికి నూనె ఎంత అవసరమో త్రిత్వములో ఒకరైనటువంటి పరిశుద్ధాత్మ అనే నూనె నీ సిద్ధలోనికి వస్తే, నీ దేహములోనికి పరిశుద్ధాత్మలు అడుగు పెడితే, నీ హృదయములోనికి అడుగు పెడితే, నీ హృదయములు పరిశుద్ధాత్మ అనే నూనెతో నింపబడితే నీ ఆత్మ వెలుగుతుంది, నీ ఆత్మ ప్రకాశించింది, ఈ దీపాలు వెలుగుతాయి. ఇంకా నీ దీపం వెలగాలి, ఆరిపోయిన దీపం వెలగాలి, మండాలి. ఎప్పుడు దేవుని ప్రజలు మండాలి, ప్రకాశించాలి, వెలగాలి, చీకటి పడకూడదు. చప్పట్లు కొట్టి అనుష్ఠించండి. దేవుని ఆత్మని లోనికి వచ్చిన కాక, దేవుని ఆత్మ అదిగో మిమ్మల్ని మండించునుగాక, వెలిగించునుగాక, వెలిగించునుగాక. అదిగో ప్రకాశించు, చీకటి తొలగిపోతుంది. ఆరిపోయిన నీ జీవితం వెలగాలి, మండించబడు, చల్లారిపోయావు, వెలిగించబడు, మండించబడు, ఉజ్జీవించబడు. పూర్వము వైరాగ్యం దీపాలతో ఎదుర్కోవాలి, ప్రకాశించే దీపాలతో ఎదుర్కోవాలి. నీ సిద్ధలో నూనె ఉందా? నూనె ఉందా అండి? సారేపాతి స్త్రీ దగ్గరికి వెళ్ళారు. వినండి బాగా. ఏమ్మా ఒక అప్పం చేసి పెట్టు. ఆమె అంటారు, బుడ్డిలో ఎంత ఉంది? ఇంతేనయ్యా. ఏమైపోయింది? పరిస్థితులు కొన్ని ప్రతికూలంగా మారిన కొలది ఆమె బుడ్డిలో ఉన్న నూనె కరిగిపోయింది. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మీరు గమనిస్తే, సౌలును గూర్చి సమూయేలు ఏడ్చి తన కొమ్ములో ఉన్న తైలమంతా ఏమైపోయిందండి? అందుకే దేవుడు అంటాడు సమూయేలుతో, నేను విసర్జించిన సౌలును గూర్చి ఎంతకాలం నీవు దుఃఖిస్తావు? సమూయేల్, నీవు లేచి నీ కొమ్మును తైలముతో నింపు. నీ కొమ్మును తైలముతో నింపు. నీ కొమ్ములో ఉన్న తైలం ఏమైంది? ఇప్పుడు తరిగిపోయింది. ఎందుకు? సౌలును గురించి ఏడ్చి, మానసికంగా భర్తలను గురించి భార్యలు ఏడ్చి, భార్యలను గురించి భర్తలు ఏడ్చి,
కొన్ని పరిస్థితులను బట్టి ఈ లోక సంబంధమైన దుఃఖాలు మీ కొమ్ములో ఉన్న తైలాన్ని లేకుండా చేస్తున్నాయి. తీవ్రమైన ఆలోచనలు, వారిని గురించి వీరిని గురించి ఆలోచించి ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారండి? ఎంతవరకు ఆలోచించాలి అంతవరకు ఆలోచించండి, ఎంతవరకు దుఃఖపడాలి అంతవరకే దుఃఖపడండి. కొమ్ములో ఉన్న తైలం పోయే వరకు దుఃఖపడేది. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి, వచ్చిన ఒత్తులను బట్టి ఏడ్చి వీరి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. జీవిత పయనములో ఎన్నో వస్తాయి, అయినంత మాత్రంలో మీ కొమ్ము ఎప్పుడు తైలముతో నిండాలి, మీ సిద్ధ ఎప్పుడు నూనెతో నింపబడాలి. ఇప్పుడు ఎలీషా దగ్గరికి ఒక సహోదరు వచ్చారు. ఏమ్మా బాగున్నారా అన్నాను. ఏం బాగులయ్యా, ఆయన చనిపోయిన తర్వాత అప్పులు ఎక్కువైపోయినాయి, పిల్లలేమో అప్పులు కట్టలేదని వాళ్ళని తీసుకుపోయారు. అప్పులు తీర్చుకోవాలో పిల్లల గురించి ఏడవాలో అర్థం కావట్లేదయ్యా. ఏం అర్థం కావట్లేదంటే ఎలీషా అంటాడు, నీ ఇంట్లో ఏమున్నది? ఆమె ఏమన్నారండి? నూనె కుండ ఉందయ్యా. అంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న ఆమె ఇంటిలో ఏమున్నది? నూనె. అంటే ఆమె ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోలేదు. ఆయన అంటారు, ఇంట్లో నూనె కుండ ఉంటే చాలు తల్లి, ఇక చాలు, అన్ని కుండలు తెచ్చిపెట్టుకో, నీ నూనె కుండను బట్టి అన్ని కుండలు నింపబడతాయి. దుఃఖాలు ఉంటాయండి, ఎవరికొండు? నాకుండే దుఃఖాలు నాకుంటాయి. అలా అని నా కొమ్మును తైలంతో నింపుకోకుండా ఉంటానా? దుఃఖాల మీద దుఃఖాలు ఉంటాయి. ఏడ్చుకుంటూ కూర్చోండి, రోజు ఏడ్చుకుంటూ కూర్చోవచ్చు. అలా అని మా కొమ్మును తైలంతో మేము ఏమండి కొమ్మును తైలంతో నింపుకోకుండా ఉంటామా? వినవలసిన వరకు వింటాం, ప్రార్థన చేస్తాం, దేవునికి అప్పగిస్తాం. నా సిద్ధిని ఎప్పుడు తైలంతో నింపుకోవాలి. కొంతమంది ప్రార్థన ఉండదు, ఏమంటే స్తుతి ఉండదు. నాకు రాస్తేగా ఏడు పేడవడానికి ఏమైంది? నీ కూతురు అది బాగానే అందుకుండరగా, నువ్వే ఇలా అయిపోతున్నావు. నీ సిద్ధె నూనెతో నింపబడాలి, నీ సిద్ధె నూనెతో నింపబడాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే అక్కడ రాయబడిన మాటలు, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. అంటే అర్థమైందా? ఏ దీపాలు వెలుగుతా ఉంటాయో 6 మాత్రమే యేసును ఎదుర్కోగలుగుతారు. నీ దీపములను దేవుడు వెలిగించునుగాక. అందరు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం, 24వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తును మార్త, మరియా ఎదుర్కొన్నప్పుడు స్పందన ప్రతిస్పందన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ మాటల్లో యేసుక్రీస్తు అంటారు, లాజర్ని ఎక్కడ సమాధి చేశారో చెప్పండి, నేను వెళ్ళి చూస్తానంటే అతన్ని నేను లేపుతాను, అతడు బ్రతుకుతాడు అంటే మార్త ఒక మంచి మాట అన్నది. 21-24 వచనాల్లో, అంత్యదినమున చెప్పండి, జరుగు అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని నేను, అందరు చెప్పండి, అంత్యదినమున మనమందరము లేపబడుదుము. అందరు చెప్పాలి, చేతుల పైకే చెప్పాలి. ఏంటి అల్లేలు నేను చెప్పమంది? అంత్యదినమున మనము నేను లేపబడుదును అనండి, నేను ఎత్తబడుదును. ఈ మార్తకున్న నిరీక్షణ ఇది శుభప్రదమైన నిరీక్షణ, పునరుత్థానపు నిరీక్షణతో మనం యేసుని ఎదుర్కోవాలి. కొందరికి నిరీక్షణ లేదు,
పునరుద్ధానపు నిరీక్షణతో మనం యేసుని ఎదుర్కోవాలి. అమ్మా ఉంది కొంతమందికి నిరీక్షణ, అదే మన ప్రేమగీతం లేదు, పరమగీతం. షోలమితి కూడా భలే కాలంలో కానది, శుభ్రంగా 3 పళ్ళాలు తినది. అమ్మా అందరూ చెప్పెట్టింది, అక్క మరతక్క రాత్రికి ప్రియుడు వస్తాడు, నన్ను తీసుకొని ఉద్యానవనానికి వెళ్తాడు. నీకు తెలీదా? తెలీదమ్మా. పగటి కాళ్ళని అన్నారు, శుభ్రంగా తిన్నారు, 1 2 వేసుంటారు. హాయిగా పండుకొని ఏమన్నారు తెలిసేమే? నా ప్రియుడు వస్తాడు, తలుపు తడతాడు, షులమితి అని పిలుస్తాను, నేను వెంటనే తలుపు తీస్తాను, వెంటనే నన్ను పట్టుకుంటాడు, ఆయనను ఉద్యానవనానికి తీసుకుని వెళ్తాడు. విచిత్రమైన విషయం చెప్పనా? కొడుతున్నాడు అక్కడ. కళలో కూడా అలాగే ఉంది, చూసావా? బా ఏంటో ఆయన గురించి తలంపు ఎక్కువైపోయింది. నిజంగానే కొడతాడు అక్కడ, కళ అనుకుంటుంది మనిషి. ఏంటో నా ప్రాణప్రియుడి గురించి కళ నిజమో అర్థం కావట్లేదు ఒకసారి. బాబా కళలో కూడా చూడు పడుకున్నట్టే ఉన్నాను, కళ్ళలో అబ్బాబాబా మనసులో తలంపుల్లో కూడా ఆయనే. భలే శబ్దం పడుతుంది, నిజంగానే వచ్చాడు అక్కడ. వచ్చి తలుపు కొట్టారు ఏమా, అబ్బా తలుపు కొట్టారు, తలుపు సందులో వ్రేలు పెట్టాడు. నేను కొంచెం లేట్ చూసాను అనుకో, మంచుకు తల తడుస్తుంది. ఆయన నిజంగానే చెప్తాడు, ఓ షోలమితే లేవు, తల తడుస్తుంది, లే. ఈ లోపల ఉలిక్కిపడి లేచారు. ఈ లోపల ఆయన ఏమైపోయారండి? ఉన్నారా? ఈ నిరీక్షణ కాదు, మార్త ఏమండి పునరుద్ధానపు నిరీక్షణతో ఎదుర్కొంటుంది. మరియా పునరుద్ధానపు నిరీక్షణతో ఉంది. ఏమిటి తెలుసా? అంత్య దినమున నీవు తప్పనిసరిగా లేపుతావు. ఆమె చెప్పండి గట్టిగా. అంత్య దినమున మేము లేపబడతాము, అంత్య దినమున లేపబడతాము. నిరీక్షణతో ఎదుర్కోవాలి. మీరు ఇప్పుడు ఎలా ఎదుర్కొంటున్నారు? 4 అనుభవాలు చెప్పాను. ఒక అనుభవం, నేల మట్టుకు వంగి తగ్గింపు మనస్సుతో ఎదుర్కోవాలి. రెండవది, పరిశుద్ధతో మనం ప్రభువుని ఎదుర్కోవాలి. 3, దీపాలను ఎప్పుడు మనం వెలిగించుకుంటూ సిద్ధులు నూనెతో నింపుకొని మనం ప్రభువుని ఎదుర్కోవాలి. 4వది, ఒక శుభప్రదమైన నిరీక్షణతో మన ప్రభువును మనము ఎదుర్కోవాలి. ఇలా మనం ఎదుర్కొంటే ఆయన మనల్ని ఎదుర్కొంటాడు. మనం ఇలా ఎదుర్కొన్న కారణాన్ని బట్టి ఆయన మనల్ని ఎదుర్కొని, ఆయన ఎదుర్కొనటం వలన కలిగే ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రభు మనకిస్తారు. ప్రభు యొక్క మహాకృప కనికరమును బట్టి ఈరోజు మీ మధ్యకు రావటానికి, ఈ మాటలు మీతో పంచుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. ఈ మాటలన్నిటినీ ప్రభు మీ హృదయములో స్థిరపరచునగాక. ఈ మాటల ప్రకారంగా మిమ్మల్ని జీవింపచేయునుగాక.